హాయ్ హలో నమస్తే, నేను మాధవరెడ్డి. మీరు చూస్తున్నారు జిందగీ మీడియా. ఎటకేలకి సస్పెన్స్కు తెరపడింది. దాదాపు చాలా రోజుల నుంచి మనం చూసిండే ఆల్మోస్ట్ 1 year నుంచి అనుకుంటా బీజేపీ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు మారబోతున్నాడు. మనం చూసిండే గత ఎన్నికల ముందు బండి సంజయ్ గారు పార్టీ అధ్యక్షుడు ఉన్నప్పుడు ఇక తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తుందా లేదంటే ప్రధాన ప్రతిపక్షంగానన్నా పోటీ ఇస్తుందన్నటువంటి మాట వినిపించండి. కానీ అనూహ్యంగా బండి సంజయ్ గారిని పదవి నుంచి తప్పించి కిషన్ రెడ్డి గారిని అధ్యక్ష పదవి ఆ పీఠం పీకైతే ఎక్కించారు. అధ్యక్ష పీఠం పైనే కిషన్ రెడ్డి గారు ఉన్నప్పుడు అసెంబ్లీ ఎన్నికలు జరిగినాయి, పార్లమెంట్ ఎన్నికలు జరిగినాయి. అయితే ఆశించినంత స్థాయిలో అసెంబ్లీ ఎన్నికల్లో తమ సత్తా చాటలేకపోయింది. అది మాత్రం వాస్తవం. బీజేపీ కేవలం 8 సీట్లకే పరిమితమైంది. అంటే చాలా మంది పొలిటికల్ అనలిస్టులు విశ్లేషకులు చెప్పిన మాట ఏంటంటే ఆల్మోస్ట్ బండి సంజయ్ ఉంటే చాలా పెద్ద ఎత్తున అంటే అట్లీస్ట్ మినిమం 20-25 సీట్లు వచ్చేటువంటి, కానీ 8 సీట్లకే పరిమితమైంది. ఆ తర్వాత జరిగిన పార్లమెంట్ ఎన్నికలు మాత్రం తమ సత్తా చాటింది బీజేపీ. గత చరిత్ర ఎప్పుడు లేనట్టు కూడా ఆల్మోస్ట్ సగం సీట్లను గెలిచింది, అంటే 8 సీట్లు తెలంగాణలో. ఈ సందర్భంలో మరి అది రాష్ట్ర అధ్యక్షుని వల్ల జరిగిందా, మోదీ వల్ల జరిగిందా, లేదంటే బీజేపీ తమ సత్తా చాటిందా, బీజేపీకి కూడా బలం ఉందా, చాలా ప్రశ్నలు. కానీ వాస్తవం ఏంటంటే బీజేపీకి పట్టు పెరుగుతున్నటువంటి మాట అయితే వాస్తవం. అయితే నరేంద్ర మోదీ కేంద్రంగానే ఎలక్షన్స్ అయితే జరిగినాయి. ఇక అప్పటి నుంచి ప్రెసిడెంట్ వస్తున్నారన్నటువంటి ప్రచారం జోరుగా జరుగుతోంది. ఓ 3-4 నెలల కింద ఒక క్యాండిడేట్, ఓ పర్సన్, ఓ నాయకుడు ఆ పార్టీ పదవి చేపట్టబోతున్నాడు, రాష్ట్రాధ్యక్ష పదవి చేపట్టబోతున్నాడు. ఇక ఇప్పటి నుంచి బీజేపీ తమ సత్తా చాటుదన్న ప్రచారం 2-3 రోజులు పెద్ద ఎత్తున జరిగింది సోషల్ మీడియాలో కూడా. మరి నేత పిఆర్ టీమా, లేదా ఆ నేత టీమా, లేకపోతే సోషల్ మీడియా టీమా, లేకపోతే బ్రాండింగా, మొత్తం మీద అయితే మస్తు జోష్ వచ్చింది. ఆ నేతకే పదవి ఇస్తున్నారన్నటువంటి మాట ప్రచారం అయితే జోరుగా జరిగింది. ఈ రోజు రాత్రి, రేపు రాత్రి, ఎల్లుండి రాత్రి అనుకుంటా లాస్ట్కి ఈ మంత్ ఎండ్, నెక్స్ట్ మంత్ ఎండ్ వరకు కూడా వెళ్ళింది. ఇప్పుడు ఈ రోజు దానికి కన్క్లూజన్ అయితే పడ్డది. నిన్న 2-3 రోజుల నుంచి కూడా ఓ టాక్ అయితే జరుగుతోంది. సో పర్సన్ వస్తారు, ఆ పర్సన్ ఉండొచ్చు, ఈ పర్సన్ ఉండొచ్చు అని కొన్ని పేర్లు అయితే ప్రచారం జరిగినాయి. కీలకంగా బండి సంజయ్ గారి పేరు కూడా జరిగింది. ఆ తర్వాత డికే అర్ణ గారి పేరు జరిగింది, ధర్మపురి అరవింద్ గారి పేరు జరిగింది, రఘునందన్ రావు గారి పేరు జరిగింది. ఓ సందర్భంలో కొండ విశ్వేశ్వరరెడ్డి గారు కూడా అధ్యక్ష పదవిలో కూర్చుంటారు అన్నటువంటి మాట జరిగింది. ఎవరి బలాలు బలహీనతలు కూడా డిస్కస్ చేసింది మీడియా అని, సోషల్ మీడియా అని. ఆ తర్వాత నిన్నైతే ఓ 2-3 పేర్లకి పరిమితం అయిపోయింది. బీజేపీ సిన్సియర్గా పాత నేతలకి, ఆర్ఎస్ఎస్ సంఘ్ నేపథ్యం ఉన్న వాళ్ళకి సీట్ ఇవ్వాలనుకుంటే, పదవి ఇవ్వాలనుకుంటే ఈరోజు పేరు ప్రకటించినటువంటి, ఈరోజు పేరు అనౌన్స్ చేయబడినటువంటి రామచంద్రరావు గారి పేరైతే ప్రముఖంగా వినిపించింది. అయితే ఆ 2-3 నెలల కింద జరిగినటువంటి బాగా పాపులర్ అయినటువంటి పేరు అనూహ్యంగా వెనక్కిపోయి రామచంద్రరావు గారైతే ఈరోజు కొత్త అధ్యక్షుడిగా ఎన్నిక కాబోతున్నారన్నటువంటిది స్పష్టంగా తేలింది. మరి వెనకల చాలా శక్తులు, అంటే బేసిక్గా బీజేపీ నేపథ్యం ఎప్పుడు చూస్తున్నా సరే సంఘ్ లేకపోతే కీలకమైనటువంటి కాషాయ శిబిరం కంపల్సరీ వాళ్ళ మద్దతు ఉండాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. అది ఈటెల రాజేందర్ గారికి మిస్ అయిందని చెప్పాలి. ఎందుకంటే ఈటెల రాజేందర్ గారు గతంలో పీడీఎస్లో పనిచేసినటువంటి నేపథ్యం, వామపక్ష సిద్ధాంతాలకి దగ్గర ఉన్నటువంటి నేపథ్యం, బీఆర్ఎస్ పార్టీలో పనిచేసినటువంటి నేపథ్యం, ఇవన్నీ కూడా తనని వెనక్కి లాగినాయనైతే చెప్పాలి. ఎందుకంటే కేవలం 4 ఏళ్ల కిందనే తను వచ్చినటువంటి నేపథ్యం ఉంది. ఆ తర్వాత జరిగినటువంటి మొన్న 2023లో జరిగినటువంటి ఎమ్మెల్యే ఎన్నికల్లో తను ఓడిపోయినటువంటి నేపథ్యం. 2 స్థానాల్లో, కామారెడ్డిలో కూడా, తన సొంత స్థానంతో పాటు కామారెడ్డిలో కూడా. రెండవది ఏంటంటే తను ఆ రోజు ప్రచార కమిటీ చైర్మన్ కూడా ఉన్నారు. అంటే బీజేపీ చాలా ఎక్స్పెక్ట్ చేసింది ఎన్నికల ముందు బీఆర్ఎస్ పార్టీ నుంచి, లేదంటే తెలంగాణ రాష్ట్రంలో చాలా మంది కీలక నేతలు బీజేపీ పార్టీలో చేరతారని. కానీ ఆ విషయంలో కూడా ఆశించినంత స్థాయిలో ఈటెల రాజేందర్ గారు తమ ప్రభావాన్ని చూపలేనటువంటి పరిస్థితి. ఇంకా కొన్ని అంటే మనం గ్రౌండ్లో పొలిటికల్ సర్కిల్లో వినిపించిన మాట ఏంటంటే ఈటెల రాజేందర్ గారు కాషాయ శిబిరానికి అభిమానంతోటో, లేదంటే కాషాయ పార్టీ అభిమానంతోటో, లేదంటే సంఘ్ అంటే అభిమానంతోటో వచ్చిన నేపథ్యం కాదు. ఆనాడు బీఆర్ఎస్ పార్టీలో జరిగినటువంటి అవమానం, తన ఆస్తులు, తన ప్రాపర్టీస్ని కాపాడుకోవడం కోసం బీజేపీలో చేరిండ్రు. ఆనాడు కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ మద్దతు తనకు అవసరం కాబట్టి ఓ సందర్భంలో ఊగిసలాట జరిగింది, కాంగ్రెస్ పార్టీలో కూడా చేరతారేమో అన్నటువంటిది అన్న ప్రచారం జోరుగా జరిగింది అప్పట్లో. ఇవన్నీ కూడా తనకి ఈరోజు ఈ పీఠం మీద కూర్చోబెట్టేందుకు అడ్డంకిగా మారినాయని చెప్పాలి. ఎందుకంటే చూసండి మనం ఎమ్మెల్యే ఓడిపోయినటువంటి నేపథ్యం, తర్వాత ప్రచార కమిటీ చైర్మన్గా ఆశించిన స్థాయిలో ప్రభావం చూపకపోవడం, తర్వాత ఆ రోజు వచ్చినటువంటి పార్టీలోకి వచ్చినటువంటి నేపథ్యం, ఇక వెరీ రీసెంట్గా తినే అధ్యక్ష పదవిలో ఆ సీటు మీద కూర్చోబోతున్నాడు అన్నటువంటి ప్రచారం జరుగుతున్నటువంటి వేళ బీజేపీ పార్టీ
ఏదైతే యాంటీ క్యాంపెయిన్ చేస్తుందో, కాళేశ్వరంలో కోట్ల రూపాయల అవినీతి జరిగిందని ప్రచారం చేస్తుందో, దాని మీద సిబిఐ ఎంక్వైరీకి డిమాండ్ చేస్తుందో, దానికి క్లీన్ చిట్ ఇచ్చారు ఈటెల రాజేందర్ గారు. దానివల్ల నార్త్ తెలంగాణ సస్యశ్యామలమైందన్నటువంటి క్లారిటీ ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే పార్టీ స్టాండ్ ఒకటి, నా వ్యక్తిగత స్టాండ్ అని చెప్పడం వేరు, నా వ్యక్తిగత అభిప్రాయం చెప్పడం వేరు. కానీ పార్టీ స్టాండ్ యాంటీగా ఉన్నప్పుడు దానికి మద్దతు చెప్పడం అనేటువంటిది ఆ రోజు మనం జిందగీ మీడియా స్క్రీన్ మీదనే చెప్పినాం. ఆల్మోస్ట్ తనకి ఈ అధ్యక్ష పదవి అనేటువంటిది దూరం పోయేటువంటి ఛాన్స్ ఉంటుంది దానివల్ల. నాటి నుంచి నేటి వరకు దశాబ్దాలుగా బీజేపీ పార్టీ కోసం కష్టపడ్డటువంటి కాషాయ శిబిరం, అంటే కట్టర్ కాషాయ శిబిరం అంటారు కదా పాత నేతలు గాని, ఈ ఈటెల రాజేందర్ అధ్యక్ష పదవి ఇస్తే ఇంకో రకంగా మెసేజ్ ఇచ్చింటారు అన్నటువంటిది ఇంటర్నల్ గా జరిగినటువంటి ముచ్చట అన్నటువంటిది మనం చూసిండే. ఆ మధ్య పేరాల శేఖర్జీ లాంటి వాళ్ళు కూడా బహిరంగంగానే వ్యతిరేకించినటువంటి నేపథ్యం ఉంది. ఎందుకంటే ఆ రోజు దాదాపు దశాబ్దాల కిందట పీడీఎస్కి ఏబీవీపీకి మధ్య జరిగినటువంటిది, హిందూ సంఘాలకి లేదంటే ఈ వామపక్షాల జరిగినటువంటి ఘటనలు కానీ రక్తపాతాలు కూడా జరిగినటువంటి నేపథ్యం. చాలా మంది జాతీయవాదుల్ని లేదంటే ఏబీవీపీ నేతల్ని కూడా కోల్పోయింది ఆనాడు సంఘ్, లేదనుకుంటే ఈ శిబిరం కాషాయ శిబిరం అన్నటువంటి మాట ఉంది. మరి ఆనాడు వామపక్ష సిద్ధాంతాలతోటి వామపక్ష భావాలతోటి అటు సైడ్ ఉన్నటువంటి ఈటెల రాజేందర్ గారు ఈరోజు కాషాయ శిబిరంలో ఇమడలేకపోయినరా అన్నటువంటిది దీనికి. అయితే బీజేపీ తను జాయిన్ అయినప్పుడు చాలా ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉండే. ఎందుకంటే ఒకానొక సందర్భంలో కేసీఆర్ తర్వాత బీఆర్ఎస్ పార్టీలో లేదంటే టీఆర్ఎస్ పార్టీలో సెకండ్ ప్లేస్ ఈటెల రాజేందర్ గారు, హరీష్ రావు అన్నటువంటి పేరుండే. కానీ ఆ స్థాయిలో బీజేపీలోకి వచ్చిన తర్వాత చేరికల కమిటీ చైర్మన్ అయిన తర్వాత ఆ ప్రభావం చూపలేకపోయినారు అన్నటువంటిది బీజేపీ శ్రేణులు తన మీద వేసినటువంటి ప్రధాన ముద్ర కూడా అని చెప్పాలా. మరి ఎందుకు ఆ స్థాయిలో తను పనిచేయలేకపోయింది అన్నటువంటిది ఈటెల రాజేందర్ గారికి తెలియాలి. కానీ అధ్యక్ష పదవి కోసం అయితే చాలా సీరియస్ గా ట్రై చేసింది అన్నమాట వాస్తవం, మాట మాత్రం వాస్తవం. తన అనుచరులు కానీ, తన ఫాలోవర్స్ కానీ, తన పిఆర్ టీము కానీ సోషల్ మీడియాలో చాలా బ్రహ్మాండంగా ఈ ప్రచారం అయితే చేసింది. ఈటెల రాజేందర్ గారు వస్తున్నారు అన్నటువంటిది. ఈరోజు రామచంద్రరావు గారి పేరు విన్న తర్వాత కూడా, పేరు వచ్చిన తర్వాత కూడా సోషల్ మీడియాలో చాలా నెగిటివ్ ప్రచారం అయితే జరుగుతోంది. మళ్ళీ బీజేపీ ఓ 20 ఏళ్ళు లేదంటే ఓ దశాబ్దం వెనక్కి పోతుంది అన్నటువంటి మాట. అయితే ఒక్కసారి రామచంద్రరావు గారి ప్రస్థానం చూసుకుంటే దాదాపు 1977 నుంచి, అంటే ఆ రైల్వే డిగ్రీ కాలేజ్లో ఏబీవీపీ విద్యార్థి నేత నుంచి, ఆ తర్వాత ఉస్మానియా యూనివర్సిటీలో ఆ పార్టీ ప్రధాన కార్యదర్శిగా, లేదంటే హైదరాబాద్ విభాగానికి అధ్యక్షుడిగా, ఓసారి ఎమ్మెల్సీగా, ఇన్ని సందర్భాలు దాదాపు 45 ఏళ్ళు 50 ఏళ్ళ నుంచి, అంటే ఆల్మోస్ట్ 77, అంటే ఈ 2027 వస్తే దాదాపు 50 ఏళ్ళ తన బీజేపీ ఈ కాషాయ శిబిర జెండా మోస్తున్నటువంటి నేత అని చెప్పాలా. సో ఇట్లాంటి పరిస్థితుల్లో ఇప్పటికిప్పుడు ఈ గ్రూపు రాజకీయాలకి కట్టడి చేయాలంటే, ఎందుకంటే ఈటెల రాజేందర్ గారికి ఇస్తే అసలైనటువంటి ఆనాటి నుంచి దశాబ్దాలుగా వస్తున్నటువంటి కాషాయ శిబిరం అసంతృప్తికి లోనయ్యేటువంటి అవకాశం ఉంటుంది. లేదనుకుంటే ఇక్కడ ఇస్తే ఎవరైనా వాళ్ళు ప్రపోజల్ చేసినటువంటి కొన్ని నేమ్స్కి ఇచ్చినట్టయితే ఈ శిబిరం కొంచెం డిసప్పాయింట్ అయ్యేటువంటి నేపథ్యం ఉంటుంది. మధ్య మార్గంగా సౌమ్యుడు అయినటువంటి, ఎలాంటి వివాదాలు లేనటువంటి, రెండోది ఏంటంటే ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్లో సిబిఐ ఎంక్వైరీ డిమాండ్ చేసినటువంటి నేత కూడా రామచంద్రరావు గారు. అంటే పార్టీ కోసమే దాదాపు 4.5 దశాబ్దాలుగా పనిచేస్తున్నటువంటి రామచంద్రరావు గారు ఈరోజు బీజేపీ పార్టీకి కనిపించినటువంటి ఆశాకిరణం అని చెప్పాలా. రెండోది ఏంటంటే ఈ టర్మ్ 3 ఏళ్ళలో అయిపోతే ఎలక్షన్స్ ముందల అప్పటి వరకు ఆ రోజు ఉన్నటువంటి రాజకీయ నేపథ్యం, రాజకీయ పరిస్థితులలో స్ట్రాంగ్ లీడర్ని పెట్టాలన్నటువంటి ఆలోచన కూడా ఉండొచ్చు. ఎందుకంటే ఇప్పటికిప్పుడు మనకు పెద్ద ఎలక్షన్స్ కూడా లేవు. అంటే స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయి. ఆ స్థానిక సంస్థల ఎన్నికలు ఎట్లయినా సరే మేనేజ్ చేస్తారు అన్నటువంటిది. ఎందుకంటే 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, 8 మంది ఎంపీలు ఉన్నారు. వాళ్ళ స్థాయిలో వాళ్ళు పనిచేసినా సరే ఆశించినటువంటి స్థాయిలో లోకల్ బాడీ ఎలక్షన్స్లో అయితే సక్సెస్ అవుతారు. అయితే రామచంద్రరావు గారికి ప్లస్ పాయింట్ ఏంటంటే తను గతంలో హైదరాబాద్ నగర ప్రెసిడెంట్ కూడా చేసినటువంటి పరిస్థితుల్లో హైదరాబాద్లో తనకు పట్టున్నటువంటి మాట నేపథ్యంలో, పట్టుందన్న ఆశతో ఈరోజు తనకిస్తే సామాజిక పరంగా లేదంటే కాషాయ సిద్ధాంతాల పరంగా రేపు హైదరాబాద్ మనం చూసిండే గతంలో జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఏ స్థాయిలో సక్సెస్ అయిందో బీజేపీ పార్టీ, మళ్ళీ అట్లాంటి ఫలితాలు రిపీట్ అవుతాయి అన్నటువంటి ఆలోచన కూడా బీజేపీ చేసిండొచ్చు అన్నట్టు. అంటే ఈ గ్యాప్లో ఈ 3 ఏళ్ల కాలంలో అసలైనటువంటి స్టేట్ ఎన్నికల్లో లేదంటే పార్లమెంట్ ఎన్నికల్లో, అసెంబ్లీ ఎన్నికల్లో లేనటువంటి పరిస్థితుల్లో ఈ 3 ఏళ్ళు చూసి ఎలక్షన్స్ ముందల మనం గతంలో చూసినట్టు బండి సంజయ్ లాంటి ఫైరింగ్ లీడర్ని, లేదంటే ఈటెల రాజేందర్ గారికి అయినా ఉండొచ్చు, లేదంటే ఇంకా ఫైరింగ్ లీడర్స్ ఎవరైనా సరే. ఎందుకంటే మనం చూస్తున్నాం లైన్లో ధర్మపురి అరవింద్ గారు ఉన్నారు, రఘునందన్ రావు గారు ఉన్నారు. ఇట్లాంటి నేతలకి కూడా ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఇప్పటికిప్పుడు ఈ గ్రూప్ పంచాయతీలకి పులి స్టాప్ పెట్టాలన్నా, లేదనుకుంటే ఈ
గ్రూప్ రాజకీయాలకి పులి స్టాప్ పెట్టాలన్నా పాత కొత్త అన్ని కలిసిపోవాలన్నా రామచంద్రరావు లాంటి వాళ్ళకి బీజేపీ అధిష్టానానికి క్రిస్టల్ క్లియర్గా ఓ మంచి నేతగా అధ్యక్షుడిగా కనిపించినట్టు ఉంది. అయితే దీని మీద రాజాసింగ్ లాంటి నేతలు పార్టీకి రాజీనామా చేసినటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. ఎందుకంటే రాష్ట్ర అధ్యక్షుడిని బూత్ లెవెల్ లీడర్ల నుంచి ఓట్లతో గెలిపించాలని అది ఏ పార్టీలో కూడా లేదు. ఏ పార్టీలో కూడా బూత్ లెవెల్ లీడర్ల నుంచి ఓట్లేసి ఇక అధ్యక్షుని చేసేటువంటి పరిస్థితి లేదు. సో అది అంతా సాధ్యమైనటువంటి మాట అయితే కాదు. అంటే రాజాసింగ్ గారు చాలా రోజుల నుంచి కొంచెం స్టేబుల్ అయితే మాట్లాడతలేరు. ఎలక్షన్స్ ముందులో కూడా మనం చూసిండే పార్టీ వ్యతిరేకంగా మాట్లాడిందని చెప్పేసి బహిష్కరణకు గురై ఎలక్షన్స్ ముందు పార్టీలోకి వచ్చి గెలిచి మళ్ళీ ఆ రోజు నుంచి కూడా అధిష్టానం మీద అసంతృప్తితోటే వివరిస్తున్నటువంటి తీరు. మరి తను ఎక్కడ ఇమడగలడు అనేటువంటిది కాలమే సమాధానం చెప్పాలా. ఇప్పటికైతే బీజేపీ పార్టీకి కనిపిస్తున్నటువంటి నేత తగాదాలను అన్ని వర్గాలను కలుపుకపోయేటువంటి నేత రామచంద్రరావు గారని అధిష్టానం అయితే నమ్మినట్టుంది. అయితే ఈ నేపథ్యంలోనే ఆచార్య గారి పేరు కూడా వినిపిస్తోంది. ఎందుకంటే అన్ని పార్టీలు ఈరోజు బీసీ నినాదం ఎత్తుతున్నటువంటి వేళ తన సమకాలికుడు చాలా రోజుల నుంచి మనం చూసిండే దాదాపు దశాబ్దాలుగా కూడా పార్టీ కోసం పనిచేస్తున్నటువంటి ఓ బీసీ బిడ్డ తల్లోజు ఆచార్య గారికి ఇవ్వాల్సిందే అన్నటువంటి మాట కూడా వినిపిస్తోంది. మరి ఆచార్య గారు ఎందుకు కనిపించలేదు, లేదంటే తనకు విల్లింగ్ లేదా? ఎందుకంటే మనం లక్ష్మణ్ గారు వార్త అయితే చూస్తున్నాం 2 రోజుల నుంచి. తను నేషనల్ పాలిటిక్స్ చేయాలన్నటువంటి ఇంట్రెస్ట్ ఉన్నటువంటి మాట, తను రాష్ట్ర అధ్యక్ష పదవికి ఇంట్రెస్ట్ చూపలేదన్నటువంటి పరిస్థితుల్లో ఈరోజు లిస్టులో 2 పేర్లు ఉండే, ఈటెల రాజేందర్ గారు, రామచంద్రరావు గారు. ఫైనల్గా అధిష్టానం మాత్రం రామచంద్రరావు గారి వైపే చూసింది అన్నటువంటి మాట. సో చూడాలి మరి. ఎందుకంటే ఈరోజు బీసీ రాజకీయం, బీసీ నేపథ్యం అన్ని పార్టీలు బీసీల వైపు చూస్తున్నటువంటి వేళ మరి ఎందుకంటే మనం మన ఎలక్షన్స్లో బీసీ సీఎంగా పోతామని చెప్పినటువంటి బీజేపీ పార్టీ మరి ఈరోజు బీసీలకి ప్రెసిడెంట్ పదవి ఇచ్చి రేపు మళ్ళీ ముఖ్యమంత్రి అభ్యర్థి కూడా బీసీలతో వెళ్తే మరి ఇంకో మెసేజ్ ఇచ్చినట్టు ఉందనుకోవచ్చు. ఈరోజు ఓసీలకు అధ్యక్ష పదవి ఇచ్చి రేపు సీఎం క్యాండిడేట్ బీసీ అభ్యర్థితో పోవాలన్నటువంటి ఆలోచన ఏముందో మరి ఆ రోజు మళ్ళీ ఈటెల రాజేందర్ గారు మరి సీఎం అభ్యర్థిగా ముందుకు వస్తారో, లేదనుకుంటే ఈటెల రాజేందర్ గారిని కేంద్రంలో మంత్రి పదవితో గౌరవిస్తుందో, ఇవన్నీ కూడా మనకి కొద్ది రోజుల్లో అయితే తెలియబోతున్నాయి. దట్స్ ఆల్ ఫర్ టుడే. చూద్దాం మరి రామచంద్రరావు గారు బీజేపీ పార్టీని ఎంత పటిష్టం చేస్తారో. థ్యాంక్ యూ.